అందరికీ నమస్కారం. మనం రాధ గురించి మాట్లాడుకునేటప్పుడు కృష్ణుడి గురించి ప్రస్తావన రాకుండా ఉండడం అసలు సాధ్యం కాదు. ఎందుకంటే రాధ మరియు కృష్ణులు ఎల్లప్పుడూ భౌతిక ఆనందాలకు మించిన ఆధ్యాత్మిక ప్రేమకు ఉదాహరణగా ఉన్నారు. రాధాకృష్ణుల ప్రేమ ఎప్పటినుంచో ఉంది. ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడిగా అవతరించినప్పుడు ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని ప్రపంచానికి వివరించడానికి రాధ యమునా నది సమీపంలోని రావల్ గ్రామంలో వృషభాని కీర్తి దంపతులకు జన్మిస్తుంది. జన్మించిన నాటి నుంచి రాధాకృష్ణుల ప్రేమ కథ మొదలవుతుంది. కానీ విధిలిఖితమో లేక పరిస్థితుల ప్రభావం మారడం మూలంగానో కృష్ణుడి నుండి విడిపోవటాన్ని రాధ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దాంతో కృష్ణుడు తనకు ఎంతో ఇష్టమైన వేణువుని పగలగొట్టడం జరుగుతుంది. ఎందుకు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రాధ పుట్టుకతోనే అంధురాలు. శ్రీకృష్ణుడు మొదటి చూపు తనపై పడినప్పుడు మాత్రమే తను ఈ ప్రపంచాన్ని చూస్తానని స్వర్గంలో ఉన్నప్పుడే వాగ్దానం చేసి భూలోకానికి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇద్దరికీ మొదటి నుంచి అనుబంధం ఉంది. బాల్యం నుండి కృష్ణుడు తన లీలలతో మరియు వేణు యొక్క మధుర రాగాలతో మొత్తం మధురా నివాసుల హృదయాలను దోచుకునేవాడు. రాధాకృష్ణులు ఇద్దరూ 8 ఏళ్ల నుంచి వారి ప్రేమను ఆస్వాదించడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడి జీవితంలో రాధ మరియు వేణువు రెండూ చాలా ముఖ్యమైనవి మరియు అమూల్యమైనవి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వేణువు వాయించడం ప్రారంభిస్తారో వెంటనే రాధ పరిగెత్తుకు వచ్చేది. అలా గంటల తరబడి ఆ వేణుగానం వింటూ ఉండిపోతూ ఉండేది. అది వాళ్ళ ప్రేమను మరింత పెంచింది. వీరిద్దరూ యమునా నది ఒడ్డున గంటలు తరబడి గడిపేవారు. కానీ వారి ఈ సంతోషకరమైన సమయం కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉన్నది. బృందావనంలో కృష్ణుడి ఉనికి గురించి అతని మామ కంసుడు తెలుసుకుంటాడు. అతను వెంటనే కృష్ణుడికి మధురలోని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. దానికోసం కృష్ణుడు తన తల్లి యశోదతో పాటు గ్రామాన్ని, రాధను కూడా విడిచి వెళ్ళవలసి వస్తుంది. కృష్ణుడు మరియు రాధ ఇద్దరికీ కృష్ణుడు బృందావనంకి తిరిగి రాలేడని తెలుసు మరియు చాలా కాలం పాటు ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోలేమని కూడా తెలుసు. కాబట్టి మధురకు వెళ్ళడం కంటే ముందుగా రాధ కృష్ణుడి నుండి 2 వాగ్దానాలను తీసుకుంటుంది. మొదటి వాగ్దానం, రాధ హృదయంలో ఎల్లప్పుడూ కృష్ణుడు మాత్రమే ఉంటాడు. రెండవ వాగ్దానం ప్రకారం తన మరణానికి ముందు కృష్ణుడి యొక్క దర్శనం ఇయ్యాలి. అయితే ఈ వాగ్దానం గురించి తరువాత కూడా రాధ వారి ఎడబాటులో ఉండి విలపిస్తుందని తెలుసు. రాధ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని శ్రీకృష్ణుడు కూడా రాధ దగ్గర వాగ్దానం తీసుకుంటాడు. రాధ ఇకపై కృష్ణుడి స్మృతిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చకూడదనేదే వాగ్దానాన్ని తీసుకొని తరువాత శ్రీకృష్ణుడు మధుర వైపు బయలుదేరుతాడు. రాధ బృందావనంలోనే ఉండిపోతుంది. ఆ తరువాత రాధ వర్ణన చాలా తక్కువగా ఉంటుంది. దీని తరువాత కృష్ణుడు మధురకు వెళ్తాడు, కంసుణ్ణి చంపుతాడు. తరువాత తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విడిపిస్తాడు. ఆపై మరలా మధురకు వెళ్తాడు. ఆ తరువాత ప్రజారక్షణ కోసం ద్వారకా నగరాన్ని స్థాపిస్తాడు. అలా కృష్ణుడు ద్వారకాధీశుడుగా ప్రసిద్ధి చెందాడు. కృష్ణుడు ద్వారకలో రుక్మిణి అలానే సత్యభామలను పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళు కాకుండా కృష్ణుడికి 16,018 మంది రాణులున్నారు. వారిలో రుక్మిణి కృష్ణుడికి అత్యంత ప్రియమైన భార్య. కేవలం కృష్ణుడి చిత్రం చూసి కృష్ణుణ్ణి తన మనసులో స్థిరపరుచుకుంటుంది రుక్మిణి. అంతేకాదు, కృష్ణుడితో వివాహం కోసం రుక్మిణి ఆమె సోదరుని సైతం వ్యతిరేకంగా వెళ్తుంది. ప్రేమ లేఖ ద్వారా కృష్ణుడికి సమాచారం ఇచ్చి తద్వారా కృష్ణుడితో పారిపోతుంది. కృష్ణుడితో అలా ద్వారకా నగరంలో తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.
మరియు కృష్ణుడు కూడా తన దైవిక కార్యాలలో మునిగిపోతాడు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో శారీరక సుఖం కోసం చేసుకునే వివాహాన్నే నిజమైన ప్రేమకు మాధ్యమంగా భావిస్తున్నాం. కానీ రాధాకృష్ణుల ప్రేమ కూడా నిజమైన ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోలేదు. వారు మనసు మరియు హృదయంతో మాత్రమే ఒకరినొకరు ప్రేమించుకున్నారు మరియు ఈ నిజమైన ప్రేమతో ఎప్పటికీ ఒకరికొకరు కట్టుబడే ఉన్నారు. రాధాకృష్ణ ప్రేమకు సంబంధించిన అనేకమైన భిన్నమైన కథలు ఉన్నాయి మరియు ఈ కథలో ఇది కూడా ఒకటి. ఈ శ్రీకృష్ణుడు కొన్నిసార్లు నిద్రపోతూ ఉన్నప్పుడు రాధే శ్రీ రాధే అని కలవరిస్తూ ఉండేవారట. ఇది శ్రీకృష్ణుడి మిగతా రాణులకు నచ్చేది కాదట. ఒకసారి ఉండబెట్టలేక రుక్మిణి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాదట, స్వామి, మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, కానీ రాధలో ఏముందని నిద్రపోతున్నప్పుడు కూడా ఆమెనే తలుచుకుంటారు అని. అది విన్న కృష్ణుడు, మీరు ఒక్కసారి రాధను కలిస్తే అప్పుడు మీకే తెలుస్తుంది అని అంటూ, మీరు వెళ్ళినప్పుడు రాధ కోసం ఏదైనా తీసుకువెళ్ళండి అని చెప్తాడు. ఆ తరువాత రుక్మిణి రాధ కోసం వేడి పాలను తీసుకొని రాధ యొక్క రాజభవనం తలుపుల దగ్గరకు వెళుతుంది. అక్కడ నిలబడి ఉన్న ఒక ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన స్త్రీని చూసి, మీరు రాధా అని అడగ్గా ఆమె, లేదు, నేను రాధను కాను, ఆమె సేవకురాలి అని చెప్తుంది. రాధారాణి 7 తలుపుల అవతల ఉన్నది అని చెప్పగా రుక్మిణి ఒక్కొక్కటిగా అన్ని ద్వారాలు దాటుతూ వెళ్తుంది. రాధ గదిలోకి చేరుకున్నాక రాధ చాలా రాత్రులు కృష్ణుడి నామస్మరణ చేస్తూ మెలకువగా ఉండి ఇప్పుడిప్పుడే నిద్రలోకి జారుకొని ఉన్నదని తెలుసుకుంటుంది. రుక్మిణి రాధ సేవకులతో తాను కృష్ణుడి ద్వారా రాధను కలవడానికి వచ్చానని చెప్తుండగానే రాధ గాఢ నిద్ర నుంచి లేచి ఈరోజు తనను కలవడానికి కృష్ణుడు ఒకరిని పంపాడని చెబుతుంది. కృష్ణుడి పేరు చెప్పగానే రాధకు మెలకువ రావడంతో రుక్మిణికి ఆశ్చర్యం కలుగుతుంది. రాధ కృష్ణుడి గురించి అడగడం మొదలు పెడుతుంది. ఇది మాత్రమే కాదు, తన కోసమే కృష్ణుడు ప్రసాదం పంపాడని ఏమీ ఆలోచించకుండా రుక్మిణి దగ్గర ఉన్న వేడి పాలను తీసుకుని తాగుతుంది. అది చూసి రుక్మిణి ఆశ్చర్యపోతుంది. రుక్మిణి రాధతో మాట్లాడిన తరువాత తిరిగి వస్తుంది. ఇదంతా పూర్తయిన తరువాత రుక్మిణి రాత్రి వేళలో శ్రీకృష్ణుడి పాదాలను మొక్కుతూ ఉన్నప్పుడు ఆమె అతని పాదాలకు కాలిన బొబ్బులను చూస్తుంది. అది చూసి రుక్మిణి కంగారుగా, మీ పాదాలకు బొబ్బులు ఉన్నాయేమిటి, మీరు ఎక్కడ నడిచారు అని అడుగుతుంది. దానికి కృష్ణుడు, మీరు రాధతో వేడుపాలు త్రాగించే సమయంలో రాధ నా పాదాలను స్మరిస్తూ ఉంది, దాని కారణంగా నా పాదాలకు బొబ్బులు వచ్చాయి అని చెబుతాడు. అది విన్న తరువాత రాధ మరియు కృష్ణుల ప్రేమ ఎంత ఉన్నతమైందో తెలిసింది రుక్మిణికి. ప్రేమ అనేది శరీరంతో కాదు, ఆత్మతో ఎప్పుడూ ఉంటుందని అర్థం చేసుకుంటుంది. రాధ హృదయంలో ఎల్లప్పుడూ కృష్ణుడి పాదపద్మములు పూజించబడతాయి. రాధ కూడా బృందావనంలో కృష్ణుడి పట్ల భక్తితో తన జీవితాన్ని గడుపుతుందని అంటారు. మరి కొందరు యాదవ కుమారుడైన అభిమన్యుడు అనే యువకునితో రాధకు వివాహం జరిగిందని చెబుతారు. కానీ అభిమన్యుడు మహర్షి దధీచి రాధని తాకితే బూడిదగా మారిపోతారని శపించబడతాడు. ఆ కారణం చేత పెళ్లి తర్వాత కూడా ఆమె చాలా సంవత్సరాలు కృష్ణుడి ప్రేమలో స్వేచ్ఛగా ఉంటుంది. చాలా సంవత్సరాలు రాధ తన వైవాహిక జీవితాన్ని చాలా చక్కగా నిర్వహించి తరువాత ఆమె అన్ని బాధ్యతల నుండి విముక్తిని పొంది తరువాత ద్వారకలోని కృష్ణుడి దగ్గరకు చేరుకుంటుంది. ద్వారక చేరిన తరువాత రాధ మరియు కృష్ణులు తమలో తాము
మౌనంగా ఉంటూనే మనసులో భావాలతో గంటలు తరబడి మాట్లాడుకునేవారు. కృష్ణుడు కాకుండా మరెవ్వరూ కూడా రాధను గుర్తుపట్టలేదు. తరువాత రాధ కృష్ణుడి రాజభవనంలోనే నివాసం ఉండేది. అందువలన కృష్ణుడు కూడా రాధను రాజభవనంలో దేవతగా పరిగణించేవాడు. రాజభవనంలో పనిచేసుకుంటూ సమయం దొరికినప్పుడు కృష్ణుడి పట్ల భక్తి మరియు ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉండేది. కానీ కృష్ణుడు ఎప్పుడూ తన రాజ్యం యొక్క పనులు మరియు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండేవాడు. మరోవైపు రాధ ఆమె తన మునుపటి కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉండేది. రోజుల తరబడి కృష్ణుడు రాకపోవటంతో రాధ మరింత ఆలోచనలతో కలవరపడడం ప్రారంభించింది. రాధ హృదయంలో ఉన్న అందమైన కృష్ణుడి చిత్రం ఎక్కడ చేజారిపోతుందో అన్న భయంతో రాజభవనం మరియు ద్వారకా నగరం గుండా కూడా నిశ్శబ్దంగా రాధ విడిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా మరికొన్ని సంవత్సరాలు గడిపిన తరువాత రాధ చివరి గడియలు మొదలవుతాయి. అప్పుడు రాధ కృష్ణుడిని స్మరించుకుంటూ అతని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటుంది. అలా రాధ గుర్తు చేసుకున్న వెంటనే కృష్ణుడు పరుగు పరుగున అక్కడకు వస్తాడు. కానీ రాధ యొక్క అత్యంత దయనీయమైన పరిస్థితిని చూసి అత్యంత భావోద్వేగానికి కృష్ణుడు లోనవుతాడు. మరియు రాధను ఆఖరి నిమిషంలో ఏదైనా కోరికను అడగమని చెప్పగా దానికి రాధ తన జీవితంలో చివరి క్షణాల్లో బృందావనంలో చూసిన కృష్ణుడి యొక్క రూపాన్ని చూడాలని, అదేవిధంగా తన కోరికను మరొకటి వేణువు ఆ మధురమైన రాగం వినాలని అడుగుతుంది. అది విన్న కృష్ణుడు తన వేణువుని అందుకొని అదే మధురమైన రాగంను వాయించడం ప్రారంభించగా ఆ మధురమైన వేణుగానం వింటూ ఉండగా రాధాకృష్ణుల ఇద్దరి కళ్ళల్లో ప్రేమ ధారలు ప్రవహిస్తాయి. అంతేకాదు వేణువు యొక్క మధురమైన రాగం విని రాధ అతని ముందు తన ప్రాణాన్ని విడుస్తుంది. ఆ తరువాత కృష్ణుడు ఆమె మరణంతో చాలా కలత చెంది తన వేణువుని అక్కడే విరిచేస్తాడు. రాధ మరణంతో పాటు కృష్ణుడు వేణుగానం నుండి శాశ్వతంగా వైదొలిగాడు. ఎందుకంటే వేణువు మరియు రాధకు అద్భుతమైన సంబంధం ఉంది. అందుకే రాధ యొక్క మరణం తరువాత కృష్ణుడు తన జీవితాంతం వేణువునే కాదు మరే ఇతర సంగీత వాయిద్యాన్ని కూడా తాకలేదు. రాధ మరియు కృష్ణుల ప్రేమ కథ ద్వారా మనకు తెలిసిందేమిటంటే వారి దేహాలు రెండు కానీ ఆత్మ ఒక్కటే. నిజమైన ప్రేమికులకు ఈ కథ అంకితం.